హలో హలో అరే పట్నాలకి పట్నాలకి పేటలకి పేటలకి ఊర్లకి ఊర్లకి ఎతికి ఎతికి అరే కళ్ళకి గుంటలకి గుంటలకి పడ్డాయిరా. అరే కుమారా, అరే సందులకి సందులకి బల్లెలకి పల్లెలకి నడిచి నడిచి మీ అమ్మకి మొక్కలకి నిప్పులకి వచ్చినాయిరా. ఎక్కడున్నావురా బేట, ఎక్కడున్నావురా కుమారా? అరే ముందుగా నవ్వ చదువుకొని వస్తా. हल्ला हल्ला क्या कल्ला हल्ला हल्ला है ఎందుకయ్యా ఈ గోల ఎందుకయ్యా हल्ला हल्ला क्या कल्ला पकड़ने पक्का वकील ले जाता पकड़ने पक्का वकील ले जाता अल्लाह పోయేటప్పుడు ఎత్తుకపోవు అలా వచ్చేటప్పుడు పట్టుకురావు పోయేటప్పుడు ఎత్తుకపో మూడు నాళ్ళ ముచ్చడి కోసం అలా మూడు నాళ్ళ ముచ్చడి మాసాలెందుకు రాసాలెందుకు అల్లా అల్లా మహారాజ్ నాకు పెళ్ళిక 7 మాసాలకైంది మహారాజ్. పెళ్ళిక 7 మాసాలకైంది మహారాజ్. ఒక్కడికి పుట్టలేదు మహారాజ్. గుట్ల వెనక గొప్పరాల వెనక తిన్నాల వెనక తీర్థాల వెనక హరి తిరిగి మొక్కి 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 ఒక్కడికి పుట్టాడు మహారాజు. ఒక్కడికి పుట్టాడు మహారాజ్. హరే వాణ్ణి ఇంత వాణ్ణి చేశా అంత వాణ్ణి చేశా అంత వాణ్ణి చేశా. వాడు హద్దారెత్తిరి కాడ నిద్ర మగని ఇల్లుకు వదిలి మమ్మల్ని హైపీ చేసి కైపు లేకుండా వెళ్ళిపోయాడు వారా. నీకు ఏమిగా చెప్పేది వారా, అది నీకు ఏమిగా చెప్పేది వారా. పేరాల పేరాల ఎక్కల పొడే పడే అలా మంతల ఎత్తల పడే అలా మంతల ఎక్కడ చూచిన నది పేట లెడో 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 కంబామో కనిగి కాజీపేట కాలికత్తా కంబామో కనిగి కాజీపేట కాలికత్తా కాజీపేట కాలి ఎక్కడ చూచిన నది పేట లెడో లెడో
కొండ దొనకొండ నడుమో గజాల ఎక్కడ చూసిన నాది బేట లేడు 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 అయిపోయిందా పోయినట్టుంటే అసలు ఆడిందో లేదో చూద్దాం ఫోన్లో ఉండడా అసలు ఉండడా నీ చేయి పట్టుకోమంటావు ఏ ఊరు మంది సాయిబు అరే నాది ఊరికి గుంటూరుకి జిల్లా గుడివాడక తాలూకా మధ్య నుండి మిడిమేళ గ్రామం. అది ఎక్కడుందా? అరే ఇది ఎక్కడ ముఖం రాబాయ్? ముడిమాల గ్రామం రాదు, ముడిమాల గ్రామం. ముడుమాల అచ్చమారాదు. ఆ మాట మాట్లాడరాదు. ఎందుకు వచ్చావు సాయిబు? అరే నీకు ఏమికి చెప్పేది మహారాజు, నాది కడుపుకు పోయింది మహారాజు, నాది కడుపుకు పోయింది మహారాజు. ఎవరికన్నా ఆడవాళ్ళు పోయింది, మగవాళ్ళు పోయింది సాయిబు. అరే ఇంతకు ముందు ఆడవాళ్ళకే పోయింది కడుపు, ఆడవాళ్ళకే పోయింది కడుపు. ఇప్పుడు 5 సంవత్సరాల కిందట ప్రపంచంలో ఒక కొత్త జబ్బు వచ్చి పడిపోయింది మహారాజు. ఏం జబ్బు? అరే కరోనా జబ్బు, కరోనా జబ్బు. అరే ఆడవాళ్ళకే ఉంది, మగవాళ్ళకి తెలియక. అరే మగవాళ్ళకే ఉంది, ఆడవాళ్ళకి తెలియక. అరే ఆడవాళ్ళకి మానుకొని మగవాళ్ళకి మగవాళ్ళు చేసుకున్నారు కడుపు. కడుపు అంటే ఆ కడుపు కాదు మహారాజు, నాది కడుపుకు పుట్టిన పెట్టబోయాడు మహారాజు, నాది కడుపుకు పుట్టిన పెట్ట. నీ కొడుకు పోయాడంటావు. అచ్చే మరి ఎంత వయసు? అర్థాల్సి మరి ఏం చేద్దాం? ఎంత వయసు? వయసు ఎంత? అరే మహారాజ్ నాది బేట వయసు. అది జర్ర 11కి పైన, జర్ర 13కి కింద మధ్యన ఉంటాడు మహారాజు. నీ బండవాడ 11కు పైన 13కు కింద. అచ్చ మహారాజ్ 12 సంవత్సరాలు వయసు. అచ్చ మహారాజ్, అచ్చ మహారాజ్. అయితే సాయిబు ఎక్కడి నుంచి ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నాను? అరే నాది బేటకి పోయి 3 మాసాలకి అవుతుంది మహారాజ్. నాది ఆదంకి పోయి 6 మాసాలకి అవుతుంది మహారాజ్. నేను ఎతకదాగి 9 మాసాలకి అవుతుంది మహారాజ్. సాయిబు నువ్వు ముందే ఎత్తుకుతున్నావు, నీ కొడుకు పోయి మహారాజ్. పుట్టక ముందే ఎత్తుకుతున్నా మహారాజ్. ముందే ఎత్తుకుతున్నావు. ఎక్కడెక్కడ తిరిగావు? కడప, కర్నూలు, కాజీపేట, గీజీపేట, చూలూరుపేట, నరసపేట, చిలుకూరుపేట. అరే తిరిగి ఎత్తుకున్నా మహారాజ్. ఎక్కడ నాది బేట రాహే, ఎక్కడ నాది బేట కనిపించలా, ఎక్కడ కనిపించలా. ఎక్కడ తిరిగావు? అక్కడి నుండి హంగలగిరి పోయాను మన, హంగలగిరి. అదే అండి. అది ఇది ఎక్కడ మొక్కవరా బాయ్? హంగలగిరి తెలవత్. సాయిబు మంగళగిరి. అచ్చ మహారాజ్ బండి చక్రం అంత ముక్క వేసలు పెట్టుకుని పైన కూర్చొని చూడు, వెనక దొరకమ్మా సాయిబు. నీకు మూడిందే కనకదుర్గమ్మ సాయిబు. అచ్చ మహారాజ్ అక్కడి నుండి దచ్చదికి వచ్చి కొండ మీద కొండ, కొండ మీద కొండ, కొండ మీద కొండ, 7 కొండలు 3 నామాలు పెట్టుకుని పైన కూకున్నాడు చూడు అయ్యగారు, పైన తిరుపతి వెంకటేశ్వర స్వామి. అచ్చ మహారాజ్ జారీటికి రా. వాడు నాకు బావా, నేను వాడు బాంబద్రి, మాకు బంధుర్కం ఉంది, బంధుర్కం. పక్కలు రావుతాయి. ఆయనకి నీకేం సంబంధం సాయిబు? ఇది ఎక్కడ మొక్కవర బాయ్? మా అక్క బేబీ నాంచారమ్మ. ఓహో అదే బేబీ నాంచారమ్మ. నేను బయటికి పండుకుంటాను అమ్మి అన్నాయి, పొండికి అమ్మి అన్న. ఈ లోపల నాకు దోమలకు పడుస్తాయని నేను లోనికి పడుకున్నా. అరే ఈ లోపల సందుకు చూసుకొని కొండకి దిగి గిదికి వచ్చి బయటికి గడికి గళ్ళానికి పెట్టి మా అక్కని దిగిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఈ లెక్కన అక్క మగ తమ్ముడికి ఏమవుతాడు భయ? అదే సంగతి. అక్కడ నాదే బేట నా హే లేడు. ఇంకెక్కడ పాట ఉందా? ఇద్దరు ఒకేసారి పోయిందా? అదా కడితే అందమైన బేట సందమామలాంటి సంటే
నువ్వెక్కడున్నావయ్యా నేనెదుకోతున్నా అందమైన బేట మామలాంటి అందమైన బేట మామలాంటి నువ్వెక్కడున్నావయ్యా అందమైన బేట హైదరాబాదులోన గోల్కొండ దగ్గర హైదరాబాదులోన గోల్కొండ దగ్గర అందమైన బేట హైదరాబాదులోన గోల్కొండ దగ్గర హైదరాబాదులోన గోల్కొండ దగ్గర అందమైన బేట అరే మహారాజ్ గౌరవనీయులు పూజలు పెద్దలు కళాకారులు కళా పోషకులు కళా అభిమానులు అంగలకుర్తి బ్రహ్మయ్య పెరిదేపి గ్రామం నాకు 100 రూపాయల కానుక ఇచ్చి ఉన్నారు. వారి కుటుంబానికి ఆ బ్రహ్మగౌర స్వాములు వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఊర్లన్నీ ఎట్లా తిరిగావు సారీ ఇది ఎక్కడ మకోరాయి నాకు బుల్లి వట్ట ఉంది మనది బుల్లి వట్ట బుల్లి వట్ట మారాదు బుల్లి వట్ట పెద్దది కాదు కాదు మారాదు బుల్లెట్ బండి అచ్చ మారాదు అదే అందరికి ఉంది బుల్లి వట్ట నాకు ఉంది బుల్లి వట్ట మోటార్ బైక్ మీద తిరిగి మారాదు మోటార్ బైక్ మీద అచ్చ మారాదు బుల్లెట్ బండి అనమాట మారాదు నీకు ఒక చిన్న చిటక చెప్తా చిటక చెప్తే బొచ్చుల ఖండిస్తా బొచ్చుల ఖండి సాయిబు పక్కన రాలుతాయి మహారాజ్ మొక్కదండి ఖండిస్తాను మహారాజ్ మొక్కదండి కండ నీ బండవాడిని మొక్కదండ కట్టి వద్దు అవుద్ది కానీ ఏంది చెప్పు అరిచేతిలో గిన్నె గీసి గిన్నె పెట్టి గిన్నెలు ఎన్న వేసి ఎండలో పెడితే ఏమైంది బే ఏమైంది కుక్కలు ఆగిపోతాయి కాదు ఇంకో చిటకా ఇంకోటి ఎందుకు చెప్పు బాయిలో రాయి వేస్తే ఏమైంది బే ఏమైతే మునిగిపోద్ది కాదు ఈతరా మునిగిపోద్ది ఓహో ఈత నాకు మునిగిపోద్ది అచ్చా మహారాజు అంత కాడాడున్నాయా చీడపడి చిమ్ముకుతుకు వచ్చి ఊరికి పెరిగితే పరవడం పోయాను మహారాజు అక్కడ ఒంగోని రాసులకి కుమ్ము కొలుస్తారే ఇంతలా ఉంటుంది ఇంత పొడుగు ఉంటుంది నల్లంగా ఉంటుంది మహారాజు ఏంది మహారాజు అది మానిక దానికి సగనికి చెయ్యి సోల దానికి సగన చెయ్యి అరసోల దానికి సగన చెయ్యి ఇన్ని సగాలు చేయలేమా మేము తవ్వ తవ్వ అంటే మతికి వచ్చింది జరిటికి రా సాయిబు మీ అవ్వ బాగుందా సాయిబు అరే ఇది ఎక్కడ మొఖం బాయ్ ఎప్పుడు మీ ఊరికి వచ్చినా మీ తాత నిలబడి మీ అవ్వకి గట్టిగా పెట్టిస్తాడు ఏంది
అరే మహారాజ్ అరే తల కిందకి దిండుకు దూదికి పెట్టిస్తాడు మహారాజ్. దూదా చీకటపడి చిమ్మెత్తుకు వచ్చి అరే నూతన పట్టుకు వచ్చాను మహారాజ్. నూతన పట్టులో బస్కి ఎక్కి అరే కొండేపుకి వచ్చాను మహారాజ్. కొండేపు బస్ స్టాండ్ సెంటర్లో తెల్లటి గుట్టలు వేసుకున్న అరుగుల మీద కూర్చున్న పెద్ద మనుషులు విసారించి చూసుకున్న మహారాజ్. ఇక్కడ అమ్మమ్మ గారు నాటకం ఆడుతున్నారు. ఇక్కడ బొమ్మన్నారు మహారాజ్. బ్రహ్మంగారి నాటకం అచ్చా మహారాజ్. ఇక్కడికి వచ్చాను మహారాజ్. ఇక్కడికి వచ్చావు ఏమన్నా వ్యాపారాలు సాపారాలు ఏమన్నా బడ వ్యాపారాలు చేస్తాను మహారాజ్. ఏంటో అరే మా తాతల తరాల తల్లు నుండి మంచి కంపెనీ వ్యాపారం అనుకుందాం మహారాజ్. ఏమిటి అది? అరే బజార్లు చెత్త ఊడి చెప్పాను బజార్లు ఊడిసే పనా? అచ్చ మహారాజ్. ఆహా, చాలా మంచి పనేనే మహారాజ్. అది పెట్టుబడి లేని వ్యాపారం మహారాజ్. ఇంకా అది అట్టుందని ఇంకో వ్యాపారం చేశాను మహారాజ్. ఏమిటో? గుంటూరుకి పోయి గుడ్లకి వ్యాపారం చేశాను మహారాజ్. గుడ్లకి వ్యాపారం. ఏంటి? గుడ్లకి వ్యాపారం మహారాజ్. కోడిగుడ్లు వ్యాపారం. అచ్చ మహారాజ్. గుడ్డు పట్టి తట్టగా పెట్టి గల్లీ గల్లీ తిరిగి అరే గుడ్లూరికి పోయాను మహారాజ్. గుడ్లూరు పోయావు. వాడు ఎక్కలేదు తంతర్ సాయిబు వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాడు బొస్కి ఎక్కలేదు మహారాజ్. బస్సు ఎక్కలేదు. అచ్చ మహారాజ్. చెప్పు. అక్కడి నుండి కాలికి గట్టాలకి పట్టుకొని అరే ఒంగోలుకి వచ్చాను మహారాజ్. ఒంగోలు పోయావు. అచ్చ మహారాజ్. వాడు అమ్మలేదు సాయిబు తంతర్ పట్టుకొని జాగ్రత్త. వాడు గుడ్లు మార్కెట్లోకి అమ్మలేదు మహారాజ్. వాడు గుడ్లు మార్కెట్లోకి అమ్మనీక గుడ్లు మొత్తానికి మురిగిపోయి అరే కోట్లకి నష్టానికి వచ్చింది. నీకు ఏమికి చెప్పేది మహారాజ్? నీకేం అది అట్టుంది. నేను వ్యాపారానికి మానకలేదు మహారాజ్. ఇంకో వ్యాపారం చేశాను. ఏమిటో? రైక గుట్టలకి వ్యాపారం చేశాను మహారాజ్. రైకొట్ల వ్యాపారం. అచ్చ మహారాజ్. ఆ చిన్న చిన్న వ్యాపారంలో మొదలు పెట్టావు, పర్వాలే. అందులో మహారాజ్ అందులో ఉన్నా రైక గుట్టలు 2 చిక్కినాయి మహారాజ్. ఏంటి? అరే రైక గుట్టలకి 200 లాభానికి వచ్చింది మహారాజ్. 200 లాభం వచ్చింది. అచ్చ మహారాజ్. అది అట్టుందని ఇంకో వ్యాపారం చేశాను మహారాజ్. ఏమిటో? పంచెలకి వ్యాపారం చేశాను. పర్వాలే మహారాజ్. పంచెలు బాగా లేచాడింది మహారాజ్. ఏంటి సాయిబు తను ఎక్కడ ముఖం రా? పంచెలకు బాగా లాభానికి వచ్చింది మహారాజ్. లాభం వచ్చిందంట. అది అట్టుందని ఇంకో వ్యాపారం చేశాను మహారాజ్. ఏమిటో? లంగాలకి వ్యాపారం చేశాను మహారాజ్. ఇది లంగాలకి వ్యాపారం చేశాను. లంగాల. అచ్చ మహారాజ్. అరే రైక గుడ్డలకు 200 లాభానికి వచ్చింది. పంచెలకు బాగా లాభానికి వచ్చింది. అరే లంగాలకి మొత్తానికి పోయింది మహారాజ్. లంగాలకి మొత్తానికి వెళ్ళి లక్షలకి నష్టపోయాడే బాబు సాయిబు. నా బాధ నీకేం తెలుసు మహారాజ్? నా బాధ చోట రావయ్యా. నడవలేని నా గుర్రం చోట తిరిగిపోయి నా బండిన చోట నా బాధ చోట కర్ర జోడ కర్వంకర గట కళ్ళ జోడ కళ్ళ జోడలు జోడ నడవలేని నా గుర్రం జోడ తిరిగిపోయి నా బండిన చోట నా బాధ చోట ఎక్కడ మొక్కం రబాయ్? నాది భాషకి మీదే అర్థం కాదు, మీది భాషకి మాకే అర్థం కాదు మహారాజ్. నాదో బేటే జాడు తెలిస్తే నాకు పిసుకు పెట్టి మహారాజ్. నీ కొడుకు దాడు చెప్పమంటావు? ఏజళ్ళ రుప్పిణమ్మ కళాకారులు కళా పోషకుల కళాభిమానులు నాకు ఏజళ్ళ రుప్పిణమ్మ 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారి కుటుంబానికి ఆ బ్రహ్మగారు స్వాముల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాను మహారాజ్. నాది పేట తెలిస్తే నాకు పిసుకు పెట్టు మహారాజ్. అదేంటి సాయిబు? అరే నాది భాషకు మీకు అర్థం కాదు, మీది భాషకు మాకు చూసి పెట్టు మహారాజ్. పిలిచి పెట్టమంటావు? నీ కొడుకు ఎట్లా ఉంటాడు? అరే వాళ్ళ అమ్మ పొలికెక్క సగం, నాది పొలికెక్క సగం.
మధ్యన ఉంటాడు మహారాజ్, మధ్యన. అది నీలాగా ఉంటానంట. అచ్చ మహారాజ్. ఆహా. ఏమన్నా గుర్తులేవా? గుర్తులు ఏమన్నా ఉన్నాయో చెప్పు. అరే చేతులకి మురుకులకి ఉంటాయి, ఆ. చెవులకి రింగులకి ఉంటాయి, కత్తెరకి దుల్పాలకి ఉంటాయి, ఆ. బొద్దుగా లుడ్డుగా ముద్దుగా అన్నానికే ఉంటాడు మహారాజ్. అందంగా ఉంటానంట. అచ్చ మహారాజ్. పేరేం పేరు? అరే ఆ. నాది బేట పేరు ఉమ్. సిద్ధుడు అంటారు. సిద్ధయ్య. అట్టయితే చూశాను సాయిబు. ఎక్కడ చూశారు మహారాజ్? కన్నిమల్లైపల్లిలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దగ్గర పాద పూజ చేస్తున్నాడయా మీ కుమారుడు. అరే ఆయన పాదాలకి ఏమన్నా జబ్బా? నీకు వచ్చింది పొయ్య కాలం. సాయిబు గురువు దగ్గర శిష్యత్వం చేస్తున్నాడు. అచ్చ మహారాజ్. ఆ. మహారాజ్ ఉమ్. కందులకి పురానికి ఆవురే అట్ట ఉంది కన్నిమల్లయ్యపల్లె. మహారాజ్. ఉమ్. ఆ ఊరు జర చూపించు మహారాజ్. నా దగ్గర జటకా ఉండదు మహారాజ్. ఆ. నాది గుర్రం ఉమ్. 3 కాళ్ళ మీద నడిచింది మహారాజ్. రా, రా. నాది గుర్రం ఉలవలకి తట్లకి గంపలకి ఎరగలుగుతుంది మహారాజ్. ఇది ఒక కనుగొనలాగలేదు మహారాజ్. ఆ. చల్రా బేటా చల్రా బేటా చల్రా బేటా చల్రా బేటా కందకవర కందలవర చల్రా బేటా చలగపాడు చల్రా బేటా చల్రా బేటా చల్. अरे बेटा अरे बेटा అరే ఎండకి ఎతికి 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 వడదెబ్బకి తడికొట్టు కట్టుకొని మోటుకి చెంటుకు కొట్టుకొని మైళ్ళు నడిచి మొక్కలకి నిప్పులకి వచ్చినాయిరా. ఎక్కడున్నవరా బేట, ఎక్కడున్నవరా కొడుక? అరే ఈ మూట నేనే దింపుకుంటా. అరే తిరిగి అరే గుట్టలకి మూటలకి కట్టుకున్నాను మహారాజ్. గే అదంబి మన కొడుకు దాడేమని తెలిసిందా? ఉన్నాడు నాదా. ఇడుగో నాదా మన కుమారుడు. అరే ఈడు కాదా నా కొడుకు? వాడిని చూపించు. ఇడుగో నాదా. అరే ఈడుగోడు కాదు నా కొడుకు. ఇటు చూపించు. అడుగో నాదా. అరే సిద్ధ సాబ్ ముందుకురా. అరే అరే బేటా, అరే కుమారా, మెడ నిండా మేకపెండలా దండలు వేసుకొని ముఖానికి బూడిదికి పూసుకొని ఒంటికి కాసాయి కుట్టలకు చుట్టుకొని మనిషికి మారిపోయేవారు చిద్దయ్య. అరే చిద్దయ్య, నా మాటకు విని మన ఇంటికి పోదాం రారా, మన ఊరికి పోదాం రారా. అరే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని విడిచి ఎంత మాత్రమో రాజాని తండ్రి గారు. అరే మన ఊరిలో మన రెడ్డి గారు దూది తట్టలకి గంపలకి మీ అమ్మ యాగలేక, నేను పీకలేక, నేను ఎగలేక, మీ అమ్మ పీకలేక చచ్చిపోతున్నవారు చిద్దయ్య. నా మాటకు విని మన ఇంటికి పోదాం రారా. రాజాలను బాబా, రాజాలను. అరే నీకు హిందూ మతానికి పట్టిందిరా నీకు. నువ్వెందుకు వస్తావురా? హిందూ మతం చలహేనా మతం, నాకెందుకు చెప్తావురా ఏంటి మతం? హిందూ మతం చలహేనా మతం, నాకెందుకు చెప్తావురా ఏంటి మతం? పైన పోయే గరుడు పాకినికే ముడనే అంటారయ, ముడనే అంటారయ. గరుడు పాకే ముడైతే కోడి పిల్లను తింటదా, అది కోడి పిల్లను తింటదా. హిందూ మతం చలహేనా మతం, నాకెందుకు చెప్తావురా ఏంటి మతం? హిందూ మతం చలహేనా మతం, నాకెందుకు చెప్తావురా ఏంటి మతం? అరే సిద్ధ సాబ్,
ఇటుకి రారా. అరే మన ఊరికి వస్తే మన ఊరిలో రొయ్యలు పట్టు వ్యాపారానికి పెట్టిస్తారా? మనకి పెద్ద పెద్ద నవాబులు ఉన్నారా, పెద్ద పెద్ద నవాబులు ఉన్నారు. ఏంద్రా ఇది? మన ఇంటికి వస్తే మన ఊరికి వస్తే ఉల్లిపాయలు వ్యాపారానికి పెట్టిస్తారా? ఉల్లిపాయల వ్యాపారం, ఉల్లి పొట్టుల వ్యాపారానికి కూడా పెట్టిస్తారా? అరే చికెన్ కొట్టే వ్యాపారానికి పెట్టిస్తారా? రారా కొడుక పాదం రారా. అరే ఇటుకి రారా, ఇటుకి రారా. అరే నా బాధ నీకు తెలియదా? నా బాధ నీకు తెలియదా? ఒక్కసారి ఆలోచించరా. నా బాధ చూడరావయ్యా. తెలగన చక్క చినిగిన పై చినిగిన టోపి, నా బాధ చూడరావయ్యా. నడుమ తోడు నడువంకర తోడు బెటా, కాళ్ళు తోడు కలవంకర తోడు, నడవలేని నా గుర్రం తోడు, తిరిగిపోయ నా బండిన తోడు, నా బాధ చూడరావయ్యా. చినిగిన చక్క చినిగిన పైజా చినిగిన టోపి, నా బాధ చూడరావయ్యా. కొడుకు చూడు కొడవంకర తోడు, కళ్ళు చూడు కళ్ళ చూడని చూడు, తిరిగిపోయిన పండిన చూడు, నా పండిన చూడు, నా బాధ చినిగిన చక్క చినిగిన పైసా చినిగిన టోపి, నా బాధ చూడరావయ్యా. కాళ్ళు చూడు కలవంకర చూడు బెటా, కళ్ళు చూడు కల చూడు తిరిగిపోయిన బండిని చూడు, తిరిగిపోయిన నా బాధ నా బాధ చూడరావయ్యా. నా బాధ చూడరావయ్యా. నా బాధ చూడరావయ్యా. చిన్నప్పటి నుంచి వాడు ఆడిందే ఆడించావు, వాడు పాడిందే పాడించావు, వాడు అడిగిలిందల్లా పెట్టావు, మిగిలింది నువ్వు తిన్నావు. ఏనుగు లెక్క నువ్వు బలిచావు, ఎలిక లెక్క నన్ను చేసావు. ఏం పెంచేవే కొడుకుని. అరే సిద్ధ సాబ్, మీ గురువు ఎక్కడా? గే బ్రహ్మం, పైన కొప్పుకి పెట్టావు, గింత గడ్డానికి పెంచావు, ముఖానికి బుడిదికి పూసుకున్నావు, ఒంటికి కాసాయి గుడ్డలు చుట్టుకున్నావు, ఒక చేతికి చెముగు పట్టుకున్నావు, ఒక చేతికి కర్రగ పట్టుకున్నావు. నా కొంప ముంచేవు కదయ్యా, నా కొంప ముంచేవు కదయ్యా. అరే సిద్ధ సాబ్, మీ గురికి మాటలకు రావా? గాదంబే, ఎన్ని చెప్పినా వినలేదు. నీకొస్తే తీసురా, లేకపోతే వదిలేసిరా. ఇలాంటి పిల్ల చిత్తల్ని వస్తా గ్రే బెమ్మం, మళ్ళా వస్తా. మా నవాబులను తీసుకొని నీ సంగతి తెలుస్తా, నీ అంత తెలుస్తా. నేను మళ్ళా వస్తా.